బెదర్ ప్రేస్ లాట్. కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుందాం మనందరం అబ్రహాము గురించి. కొత్త నిబంధన మత్తయి సువార్త. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవలి. అబ్రహాము ఈసాకును కనెను, ఈసాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. అబ్రహాము దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అబ్రహాము నిమిత్తం రాసిన మాటలు. అసాధ్యమనిపించిన విషయాలు సాధ్యపరచబడడానికి కావలసినది విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు గాని విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించుటై క్రీస్తును విశ్వసించడం నిజమైన విశ్వాసం. మన దేవుడు వాగ్దానములను నెరవేర్చువాడు. గుండెలను మెలిపెట్టే సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, శ్రమలో ప్రవాహములు పొంగిపొర్లి నిన్ను ముంచడానికి వచ్చినప్పుడు, కల్లోల స్థితులు వేధిస్తున్నప్పుడు చెక్కు చెదరని విశ్వాసమే నీ ఆయుధం. పునాదులను కదిలించగలిగే శక్తి విశ్వాసంలో ఎవరికైనా ఉందా? చెడిపోయిన మానవుని రక్షించడానికి క్రీస్తునిగా భూమి మీదకు రావాలనే ఆయన యోచనను ఎవరైనా మార్చగలిగారా? అభ్యర్థులను వెలివేయబడిన వారిని గుండెలకు హత్తుకోకుండా ఎవరైనా ఆయన్ను తన రూపంలో చేయబడిన మనిషిని రక్షించాలని సిలువనెక్కి రక్తం చిందిస్తున్నప్పుడు ఆయన్ను ఏ ఒక్కరైనా ఆపగలిగారా? మరణాన్ని జయించి మనిషిని గుండె నిండా నిరీక్షణ నింపడానికి పునరుత్థానుడైన సమాధి నుండి బయటకు రాకుండా అడ్డుకోగలిగారు. అవును, ప్రభువును నీ మీద కురిపించాలనుకున్న ప్రేమ కిరణాలను ఎవరైనా ఎవ్వరూ ఆపలేరు. విశ్వాసం ఉంచండి. ఈ ప్రపంచంలో మీరు పనికిరారు, లేదా మీరందరూ వేస్ట్, మీరు ఏదో తప్పు చేశారు, అది ఇది అని మీ మీద ఈ ప్రపంచం ఎన్ని నిందలు వేసినా సరే, నా కొడుకు గొప్పవాడు, నా కూతురు గొప్పది అని, నా పిల్లల గురించి మాకు తెలుసు, నా పిల్లల గురించి తెలుసు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చే దేవుడు యేసయ్య ఉన్నారు. యేసయ్య మాత్రమే. ఆయన మీ వైపు, మీ పక్కన ఉంటే చాలు. ఈ డిప్రెషన్, ఈ లోన్లీనెస్ కానీ, మీకు ఉన్న బాధలు అన్నిటినీ కానీ ఎప్పటికీ మీ చుట్టూ కూడా రావు. రెస్పెక్ట్ జీసస్, లవ్ యూ జీసస్. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదలరు. మీ చెయ్యి ఇలా పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు. ఆయన బ్లెస్సెస్ మీకు ఉంటే సరిపోతుంది. ఆయనను మీ హృదయంలో ఉంచుకోండి చాలు. మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. మూసుకున్న ద్వారాలన్నీ తెరవబడతాయి అద్భుత రీతిలో. హల్లెలూయా.